శ్రీనివాస్ గారు అమెరికాలో సుదీర్ఘకాలం న్యాయవాద వృత్తిలో ఉన్నారు. నేను ఎప్పటి నుంచో ఒక ప్రశ్న నా మనసులో మెదులుతోంది. ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ మ్యారేజెస్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి? ఎందుకు డొమెస్టిక్ వైలెన్స్ అనే సబ్జెక్ట్ అంత తీవ్రంగా అక్కడ చర్చలోకి వస్తుంది? దాంతోపాటు విడాకుల క్రమంలో ఇండియాలో విడాకులు తీసుకోవటమా, అమెరికాలో విడాకులు తీసుకోవటం ఎక్కడ సంక్లిష్టంగా అనిపిస్తుంది? ద ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మన దగ్గర మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ వెరీ సీక్రెట్. వెస్ట్లో ఆ కాన్సెప్ట్ లేదు. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ టు లీడ్ సమ్ కాంజుగల్ లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ బోత్ ద పార్టీస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, అగ్రిమెంట్ బేసికలీ, లేకపోతే విడిపోతారు. ఇఫ్ యూ సీ అమెరికా, more than 70% couples they get divorced 2 to 3 times. Common akkada. But మన దగ్గర it is a taboo. విడాకులైందని. Because it's a Eastern society is different from Western society. Culture is different, independence is different, there's so many factors. ఇప్పుడు మన దగ్గర there is a family support system. అక్కడ your individualism, because only husband and wife ఉంటారు. And there's a conflict. For example, ఇప్పుడు ఇక్కడ కూడా when a woman and a man is getting married, ఇక్కడ ఏంటంటే మనకు అట్లీస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, దెర్ ఇస్ సమ్ రిలేటివ్స్, చుట్టాలు, ఫంక్షన్స్. యూ హ్యావ్ సపోర్ట్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ. అక్కడ యూఆర్ ఇండివిజువలిస్టిక్. మళ్ళీ ఏంటంటే వన్ ఆఫ్ ద పార్టీసే పనిచేస్తారు అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ ఆఫ్ ద వీసా ప్రాబ్లమ్స్. అప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే దెర్ ఈజ్ నో కౌన్సిలింగ్. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు ఒకవేళ అడిగితే కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా, యూ గో ఫర్ ఎ మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటే దే సే వాట్, మ్యారేజ్ కౌన్సిలింగ్ ఏంటి, మనం పిచ్చోళమా? కాదు. అంటే దే థింక్ ఇట్ ఈస్ యాజ్ అ టాబూ. ఇండియన్ జ్యుడిషియరీలో విడాకుల కేసు వస్తే తీసుకునేటటువంటి మొదటి అడ్వైజ్ గో ఫర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్. మరి ఆ ఫ్యామిలీలో బయట నుంచే తెచ్చుకున్నాం కదా మనం. ఫ్యామిలీలో వి గాట్ ఇట్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఇన్ ఎ క్యాథలిక్ సొసైటీ ఆర్ ఇన్ ఎ క్రిస్టియన్ సొసైటీ, దేర్ ఈస్ అ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉంది. The church pastors will counsel you and they will tell you what the Bible says. Even Islamic దాంట్లో కూడా ఉంది కౌన్సిలింగ్. They'll say how you to treat your man. మన హిందూ ధర్మంలో కౌన్సిలింగ్ లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా దగ్గరకు వచ్చే కేసెస్, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యూ, బికాస్ మనకు లండన్లో ప్రాక్టీస్ చేస్తాం, యూఎస్లో చేస్తాం, ఇక్కడ చేస్తాం కనుక మోస్ట్ ఆఫ్ అవర్ క్లయింట్స్ మా ఫామ్కి వచ్చేది హిందూసే ఉన్నారు. మ్యారేజ్ డివోర్సెస్, మేబీ 1 case of Christians and 1 case in Muslims. 98% డివోర్సెస్ అని హిందూస్ వాళ్ళే వస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ఇట్. మేబీ మీరు ఇండియన్ కాబట్టి మిమ్మల్ని ఇండియన్స్ ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు అనుకోవాలా? మా దగ్గర నార్త్ ఇండియన్ క్లయింట్స్ కూడా ఉన్నారు. వీ హ్యావ్ నార్త్ ఇండియన్ క్లయింట్స్, సౌత్ ఇండియన్ క్లయింట్స్. ఇండియన్ క్లయింట్సే వస్తున్నారు అని. ఇండియన్ క్లయింట్స్ అంటే బికాస్ ఇండియన్ అని కూడా వన్ ఆఫ్ ద రీజన్, కరెక్ట్ అది. అండ్ వీ గెట్ క్లయింట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ ఉన్నారు. ఫిలిపీన్స్లో దేర్ ఇస్ నో డివోర్స్ కాన్సెప్ట్. యూ కెనాట్ గెట్ డివోర్స్డ్ యాక్చువల్లీ. అందుకని అమెరికాకు వచ్చి డివోర్స్ తీసుకుంటారు. అండ్ సమ్ ఆఫ్రికన్స్, మా పార్ట్నర్స్ ఆఫ్రికన్స్, అక్కడ 2 systems ఉన్నాయి. యూ కెన్ గెట్ కస్టమరీ మ్యారీడ్ అండ్ యూ కెన్ ఆల్సో గెట్ మ్యారీడ్ యాజ్ పర్ ద లా, ఇంగ్లీష్ లా. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ఇట్ దే ఆల్సో గెట్ మ్యారీడ్. కస్టమరీ మ్యారీడ్ అంటే 2-3 పెళ్ళాలు, ఇంకా పిల్లలు 15-20 మంది పిల్లలు, ఇట్స్ ఓకే ఫర్ దెమ్. And if you see Islamic law, you can also marry 2 to 3 times and you can have children. ఆ ఇష్యూస్ లేవు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు వచ్చేసి ఏంటంటే ఇండియా నుంచి కనుక, మీరు అన్న ప్రశ్న కరెక్ట్, బికాస్ వీ స్పీక్ దేర్ లాంగ్వేజ్, వీ అండర్స్టాండ్ దెమ్, ఇండియన్స్ వస్తారు. ఆ ఇండియన్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఆర్ హిందూస్ ఓన్లీ, అండ్ వెరీ లెస్ 1 or 2 క్రిస్టియన్స్ అండ్ 1 or 2 ముస్లిమ్స్. ఎందుకు? బికాస్ వాళ్ళ దాంట్లో సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ గెట్ ఫైట్ అనుకోండి, వాళ్ళు పాస్టర్ పోయి డిస్కస్ చేస్తారు క్రిస్టియన్ చర్చెస్లలో. అలాంటిది మన హిందూస్లలో లేదు కదా. మన హిందూస్లలో అయ్యగారికి పోయి ఎక్కడ చెప్పుకుంటాం, మౌడు పెళ్ళం కొట్లాడుకుంటున్నామని చెప్పుకోం కదండి. సో సపోర్ట్ సిస్టమ్ లేదు కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ బ్రేకింగ్ అప్. అండ్ వెన్ దే ఆర్ బ్రేకింగ్ అప్, ఇంకో ప్రాబ్లం. కానీ మీరు ప్రపంచంలో ఉన్నటువంటి డేటాకి విరుద్ధమైనటువంటి డేటా చెప్తున్నారు. ప్రపంచంలో మతాల వారీగా విడాకులు చూస్తే తక్కువ విడాకుల శాతం ఉంది హిందూలో, అదే సందర్భంలో ఏషియాలోనే అనేది ఒక కంక్లూజన్. కరెక్ట్ మీరు అది. కానీ ఇప్పుడు మనకిప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ ఈ జనరేషన్స్ ఎవరైతే స్టూడెంట్స్ అమెరికాకు, ఇంగ్లాండ్కి ఎక్కడైతే పోతున్నారో, ఆస్ట్రేలియా, ఈవెన్
న్యూజిలాండ్, నాకు క్లయింట్స్ ఉన్నారు అన్ని కంట్రీస్ నుంచి. దే ఆల్ గోయింగ్ ఫర్ మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్. ఆ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళ దాంట్లోనే ఇండియాలో కూడా వాళ్ళ దాంట్లోనే విడాకులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? బికాస్ దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ కంప్యూటర్, ఐటీ, అండ్ వాళ్ళకి హ్యూమన్ ఏదైతే రిలేషన్షిప్స్, హ్యూమన్ కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతుంది. దే హ్యావ్ గుడ్ అక్వైంటెన్స్ విత్ కంప్యూటర్ దాన్ దేర్ లైఫ్ పార్ట్నర్. దాని తర్వాత ఒకటి, దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. అంటే నేను అనలైజ్ చేసినది. రెండోది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్, దే మేక్ గుడ్ మనీ. ఇప్పుడు వైఫ్స్ అంతా కూడా ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ చేసి దే ఆర్ ఆల్సో మేకింగ్ మనీ ఈక్వలీ లైక్ హస్బెండ్. అక్కడ ఏమవుతుంది? ఈగో టస్ల్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఈగో టస్ల్. ఆ ఈగో టస్ల్ అయినప్పుడు దెర్ ఇస్ నో రిజాల్వింగ్ మెకానిజం లేదు. ఇప్పుడు మన దేశంలో అంటే తల్లిదండ్రులు ఉంటారు, పంచాయత్ సిస్టమ్ ఉంది, పెద్దవాళ్ళు కూర్చుంటారు. అక్కడ దే ఆర్ ఇండిపెండెంట్. వాళ్ళు కార్ డ్రైవ్ చేస్తారు, వీళ్ళు కార్ డ్రైవ్ చేస్తారు, వీళ్ళు ఐటీ జాబులు, వాళ్ళు ఐటీ జాబులు, సేమ్ ఇన్కమ్. సమ్టైమ్స్ వైఫ్స్ ఆర్ ఆల్సో మేకింగ్ మోర్ మనీ, ఆడవాళ్ళు. దానిలో ఈగో క్లాష్ అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది? దీస్ ఆర్ సోషలాజికల్ ఫ్యాక్టర్స్. అదే సందర్భంలో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కూడా ఎన్ఆర్ఐలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎక్కడ అవుతున్నాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హస్బెండ్స్ ఎప్పుడైతే బ్రెడ్ ఎర్నింగ్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళు F1లో కావచ్చు లేకపోతే H1లో కావచ్చు, ఈ వైఫ్స్ ఎవరైతే పాపం మన దేశాల నుంచి వస్తారో డిపెండెంట్గా, అండ్ దే డోంట్ హ్యావ్ ఎ రైట్ టు వర్క్, ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆ సుపీరియర్ కాంప్లెక్స్తోని ఆ పాపం ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో దే ఫీల్ ఇన్ఫీరియర్ దట్ దే ఆర్ నాట్ కంట్రిబ్యూటింగ్ టు ద హోమ్, ఒకటి. రెండోది, ఈవెన్ దో దే ఆర్ ఎడ్యుకేటెడ్, ఇక్కడ ఇండియాలో పనిచేసిన వాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు వచ్చి వాళ్ళు. దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ టు ద బీటెక్ గర్ల్స్ హు ఆర్ వర్కింగ్ ఆల్రెడీ. ఇక్కడ అమెరికాలో ఐటీ జాబులు చేసిన వాళ్ళే చేసుకొని తీసుకోబోతున్నారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళకు రైట్ ఆఫ్ వర్క్ లేదు కనుక దే ఆర్ నాట్ ప్రొడక్టివ్. సో ప్రొడక్టివ్ లేదని చెప్పేసి ఆబ్వియస్లీ దెర్ ఈజ్ అ సుపీరియర్ కాంప్లెక్స్ అండ్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. దాంట్లో గొడవలు అవుతున్నాయి. దే ఆర్ హిట్టింగ్ ద వైఫ్స్ దేర్. ఇంకొక బెదిరింపులు ఏం చేస్తున్నారు? నువ్వు పోలీస్కి రిపోర్ట్ చేస్తే నేను డిపోర్ట్ చేయించేస్తా, నీ వీసా క్యాన్సిల్ రద్దు చేయించేసి. దాంట్లో ఏం చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ద మెన్ వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించట్లేదు. సెకండ్ థింగ్, వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఇప్పించట్లేదు. థర్డ్ థింగ్, వీళ్ళకి ఎంత శాలరీ వస్తుందో డిస్కస్ చేయనిస్తలేరు, వాళ్ళు చేయట్లేదు కూడా. మోస్ట్ ఆఫ్ ద టైం తెలిసే నీకెందుకు, నేను సంపాదిస్తున్నా కదా. నాలుగోది, వీళ్ళకి పాపం ఇండిపెండెన్స్ కూడా ఉండదు, బయటికి వెళ్ళలేదు కొనుక్కోవాలన్న. ఐదో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సెల్ ఫోన్ కూడా తీసుకొచ్చి మా ముందే మీ అమ్మ నాయనతో మాట్లాడాలి, నువ్వు వెనకపోయి మాట్లాడకూడదు అని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం భార్య యొక్క ఇండివిజువల్ లైఫ్ని పూర్తిగా భర్త చేతిలోకి తీసుకుంటారు. కరెక్ట్, కంట్రోల్లోకి తీసుకొస్తున్నారు. వాళ్ళ ప్రైవసీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నా ముందే మాట్లాడాలి, నువ్వు నేనున్నప్పుడే మాట్లాడాలి, నేనున్నప్పుడే బయటికి వెళ్ళాలి, నేను తీసుకెళ్ళినప్పుడే వెళ్ళాలి, నేను అనుకున్నదే నువ్వు కొనుక్కోవాలి, నేను అనుకున్నదే నేను గ్రాసరీ తీసుకొస్తాను, ఫుడ్. సో దేర్ ఇస్ నో ఇండిపెండెన్స్. ఒక అంటే ర్యాండమ్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు, సుమారుగా ఎన్ని ఇటువంటి కేసులు మీ దగ్గరికి వచ్చి ఉంటాయి? వందలు సార్, వందల కేసులు డైలీ వస్తాయి. ఈరోజు పొద్దున కూడా ఒక ఫ్యామిలీ ఇంటికి పోయి కౌన్సిల్ చేసి వచ్చాను, వాళ్ళ అమ్మాయితో వాళ్ళ ఫాదర్తో మాట్లాడొచ్చాను. ఎవ్రీడే ఐ గెట్ అట్లీస్ట్ 15 to 20 calls. మీరు ఇండియాలో ఉన్న అమెరికా కేసులో ఎక్కువ వస్తుంది? కేసులు వస్తున్నాయి, అమెరికా కేసులే వస్తున్నాయి. కరెక్ట్ చెప్పారు మీరు. సో ఇది ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లము, వీళ్లకు పాపం లీగల్ ఇన్ఫర్మేషన్ లేకపోవటము. రెండోది, ఇక్కడ మన పేరెంట్స్ మాట్లాడితే వాళ్ళు పోయి ఇక్కడ ఇండియన్ అడ్వకేట్స్తో మాట్లాడటము, ఈ ఇండియన్ అడ్వకేట్స్ అమెరికన్ లా ఏదో వాళ్ళకి చెప్పటము, అట్లా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమెరికాలో ఇఫ్ దే హ్యావ్ టు సీ అన్ అటర్నీ, వాడు గంటకు $500 తీసుకుంటారు. వీళ్ళ దగ్గర పనిచేసే అర్హత లేదు, వీళ్ళకు డబ్బులు కూడా లేవు, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు వాళ్ళకి, ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. హౌ విల్ దే గో అండ్ అప్రోచ్ అన్ అమెరికన్ అటర్నీ? దాంతోపాటు ఏమవుతుందంటే వాళ్ళు డిస్ట్రెస్ అయిపోయి పాపం బ్యాటర్డ్ స్పౌస్ కింద ఉండిపోతున్నారు. అదే సందర్భంలో ఇండియాలో ఏదైతే ఫ్రీ కౌన్సిల్ని, ఫ్రీ లాయర్ని ఇచ్చేటటువంటి లీగల్ సర్వీసెస్ అథారిటీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అటువంటిది ఏమి అమెరికాలో లేదా? ఉంది, కానీ మీ స్పౌస్ $1,00,000 మీద సంపాదిస్తున్నాడు కదా, $1,20,000. మరి మీరు H1లో వచ్చారు కదా, మరి $1,20,000 మీరు సంపాదిస్తున్నారు మీ భర్త అంటే మీరు పావర్టీ గైడ్లైన్స్ కింద రారు. మీరు పావర్టీ అంటే $12,000 to $20,000 సంవత్సరానికి సంపాదిస్తే మీరు పావర్టీ దాని కింద వస్తారు. అప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తారు లీగల్ ఎయిడ్ సర్వీసెస్. మరి మీ హస్బెండ్ ఏమో $1,20,000 ₹1,00,000 సంపాదించి నాకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వమంటే ఇవ్వరు కదా గవర్నమెంట్. దెర్ ఆర్ సర్టన్ నార్మ్స్.
యా, అయితే ఇక్కడ మొత్తం మీద మహిళల్లో ఎక్కువగా విడాకుల పట్ల సన్నద్ధత కనిపిస్తుందా, పురుషుల్లో ఎక్కువ సన్నద్ధత కనిపిస్తుందా? పురుషులే ఎక్కువ చేస్తున్నారు. దే వాంట్ టు గెట్ డివోర్స్. వీళ్ళు వస్తారండి ఇక్కడికి వచ్చి డౌరీలు తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళతోని కన్సుమేషన్ మ్యారేజ్ చేస్తారు. సమ్ టైమ్ మెనీ టైమ్ కన్సుమేట్ అవ్వరు, వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. హనీమూన్ మ్యారేజెస్ అక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడ వదిలేస్తున్నారు. చాలాసార్లు వీళ్ళు దే ఆర్ అబ్యూజింగ్ ద ఉమెన్. మోస్ట్ ఆఫ్ ద అఫెన్సెస్ నేను చూసేది మాకు వచ్చే కాల్స్ అమ్మాయిల నుంచి వస్తున్నాయి, ఒకటో రెండో అబ్బాయిల నుంచి కూడా వస్తున్నాయి. అంటే జనరల్గానైతే మోస్ట్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆర్ ఉమెన్ అండి. రెండోది ఏంటంటే పాపం వాళ్ళకు అక్కడ లీగల్ అడ్వైస్ తీసుకునే పరిస్థితి ఉండదు. రెండోది వీళ్ళ భర్త చెప్తాడు, నువ్వేమైనా పోలీస్ కంప్లైంట్ చేస్తే నేను వెనక్కి పంపించేస్తానని. మూడోది ఏంటంటే మన అమ్మాయిల పేరెంట్స్ కూడా సర్దుకుపోమ్మా అని, మన హిందూ కల్చర్ కదా, సీతమ్మ తల్లిలా ఉంటారు వీళ్ళు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇమిగ్రేషన్లో ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు ఒకవేళ బ్యాటర్డ్ స్పౌస్ అయితే అమెరికన్ ఇమిగ్రేషన్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వాళ్ళు మీకు వర్క్ పర్మిట్స్ ఇచ్చి గ్రీన్ కార్డ్స్కి ఇచ్చే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ పరిస్థితి ఎదుర్కొనేటటువంటి అమ్మాయికి కూడా ఆ రకమైనటువంటి ఇమిగ్రేషన్ సపోర్టు ఆ దేశాలు ఇస్తాయి. మేమే చేసాం మా ఆఫీస్ నుంచి చాలామందికి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఫీజు కూడా పెట్టి పంపాల్సిన అవసరం లేదు, ఫ్రీ అప్లికేషన్ నింపి పంపిస్తే సరిపోతుంది. అంత నిజంగా ఇది ఒక పెద్ద సౌలభ్యం కిందే భావించాలి. ఎవరైతే ఈ డొమెస్టిక్ వైలెన్స్లో ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు కానీ వీళ్ళందరికీ చాలా పెద్ద సానుకూలమైనటువంటి అంశంగానే చూడాలి. అయితే ఈ మొత్తం అంశంలో మనీ, ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్, వీళ్ళ ప్రభావం ఏ రకంగా ఉంది అనేది ఒక ఆసక్తికరంగా అనిపిస్తుంది. ద రూట్ కాజ్ వాట్ ఐఎమ్ సీయింగ్ అండి, పెళ్ళి ఇక్కడ తీసుకొని లక్షల కోట్లు తీసుకొని వెళ్తారు, మళ్ళీ ఇంకా డబ్బు కోసం వేధిస్తుంటారు. ఒకటి. నెంబర్ 2 ఐఎమ్ సీయింగ్, మీ ప్రేక్షకులకు తెలియాలి విషయం. నెంబర్ 2 ఏం చేస్తున్నట్టు ఈ అమ్మాయిలు ఎవరైతే వస్తారో వాళ్లకు వర్క్ వీసా లేదు కనుక నువ్వేం పని చేయట్లేదు, నువ్వు నా తిండి తింటున్నావు అని వాళ్ళను డిస్గ్రేస్ఫుల్గా బిహేవ్ చేయటం, వాళ్ళకి ఇండివిజువాలిటీ చంపేయటము, పిల్లలు అయిన తర్వాత ఇంకా డిపెండెన్సీ పెరగటం వీళ్ళకి పాపం. అదొకటి. వీళ్ళు దే ఆర్ అబ్యూజింగ్ దెమ్, అంటే ఆ డిస్ట్రెస్ బాగా ఫీల్ అవుతున్నారు అమ్మాయిలు. మూడో విషయం ఏమిటంటే ఇంకా డబ్బు అడగటము, లేకపోతే వాళ్ళకి సరి అయిన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకపోవటము, వాళ్ళకు సరి అయిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు గెట్ ఎడ్యుకేటెడ్, H4 వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఫ్రీగా చదువుకోవచ్చు, కానీ వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు కనుక పోవడానికి కూడా లేదు. చాలాసార్లు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్సే ఉండదు కదండి, మరి ఎలా బయటికి పోయి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు? ఫోన్ కూడా భర్తదే ఫోను. ఇంకొక 5వ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఫోన్ కొంటారు కదా, దానితో పేర్ చేస్తారు ఈ హస్బెండ్స్, వాళ్ళ దాంట్లోనే కొంటారు ఫోను, ఆ సెల్ ఫోన్లు అవన్నీ కొంటారు. వాళ్ళు మాట్లాడేని వీళ్ళు ట్యాప్ కూడా చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా బికాస్ దే ఆర్ గుడ్ ఇన్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద రూట్ కాజ్ ఫర్ బ్యాటర్డ్ స్పౌస్. మానవ సంబంధాలని, వివాహ సంబంధాలని టెక్నాలజీ మింగేస్తోంది అనేది వాస్తవం. కరెక్ట్. కొన్నిసార్లు నాకు చెప్తారు వీళ్ళు వచ్చి, వాళ్ళు కెమెరాలు పెడుతున్నారు, సీక్రెట్ కెమెరాలు, అంటే ఎక్సెప్ట్ బాత్రూమ్ అండ్ కిచెన్లో, బెడ్రూమ్లో తప్ప అన్ని రూములలో సీక్రెట్ కెమెరాలు పెడుతున్నారంట. అలాంటి కేసులు కూడా చాలా వచ్చాయి నాకు. అవి రికార్డ్ చేసి కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ టెక్నాలజీ వర్కర్స్, ఎస్పెషల్లీ హస్బెండ్స్. ఇవన్నీ కూడా రూట్ కాజ్ అండి. ఇంకోటి, వీటి పరిష్కారం ఏంటంటే నోయింగ్ ద లా. మీ హక్కులు ఒకవేళ తెలుసుకోగలిగితే దెన్ యూ కెన్ ఫైట్ యాజ్ అగేన్స్ట్ యువర్, అంటే మీ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ హక్కులు ఏ దేశంలో ఉన్నా కూడా, అమెరికాలో ఉన్నా కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. మీరు క్వశ్చన్ అడిగారు, ఒకవేళ విడాకులు తీసుకుంటే అమెరికాలో సులభమా, ఇండియాలో సులభమా అని. యాక్చువల్గా నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, బికాస్ మనకి ఇండియాలో కూడా ఆఫీసెస్ హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఢిల్లీలో కూడా ఉన్నాయి. మనకి ఇండియాలో కూడా చాలామంది వచ్చి సలహాలు అడుగుతుంటారు. ఇండియాలో చాలా క్లాగ్ అయిపోతున్నాయి విడాకులు. రెండోది ఏంటంటే అమెరికాలో ఫాస్ట్ అవుతుంది ఇది డివోర్సెస్. చాలాసార్లు అమెరికన్ లాయర్స్, ఇండియన్ లాయర్స్ ఏం సలహాలు ఇస్తున్నారంటే, మీరు అమెరికాలో విడాకులు తీసుకున్నారు, ఇండియాలో నా తదుపరి క్వశ్చన్ అదే. అది రాంగ్ అడ్వైజ్ అండి. మనకు ఇంటర్నేషనల్ హేగ్ కన్వెన్షన్స్ కింద, ఇంటర్నేషనల్ మన CPCలో కూడా రాసున్నది, ఫారిన్ జడ్జిమెంటు డెఫినెట్గా రికగ్నిషన్ అనేది ఉంది మన దేశంలో. మన రాజ్యాంగం చెప్పింది, మన సివిల్ ప్రొసీజర్ కోడ్ కూడా చెప్పింది.
మళ్ళీ యునైటెడ్ నేషన్స్లో హేగ్ కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తున్నాయి ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ బై ద కోర్ట్స్ ఇన్ ద వరల్డ్. అంటే మీరు బయట దేశాల్లో తీసుకున్నా కూడా, ఇండియాలో ఒక డిగ్రీ జడ్జ్మెంట్ తీసుకున్నా కూడా ఇట్స్ కాల్డ్ రికగ్నిషన్. ఆ రికగ్నిషన్ అనేది ఉంది డెఫినెట్గా. కానీ చాలామంది మిస్నామర్, అమెరికాలో తీసుకుంటే ఇక్కడ చెల్లనేరదు, ఛాలెంజ్ చేయొచ్చు. ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోటీస్ సర్వీ చేయకుండా ఎక్స్పార్టీ అంటాం మన దేశంలో, అమెరికా లాంటి దేశాలలో దాన్ని డిఫాల్ట్ జడ్జిమెంట్ అంటాం. ఒకవేళ వైఫ్ అన్న హస్బెండ్ అన్న అపియర్ కాకుండా ఉండి జడ్జిమెంట్ తీసుకుంటే ఎక్స్పార్టీ అంటారు. అప్పుడు ఛాలెంజ్ చేయొచ్చు. ఏ కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు? సేమ్ కోర్టులో, నాట్ ఇన్ సమ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఇన్ ఇండియా. యూ హ్యావ్ టు గో టు ద సేమ్ కోర్ట్ అండ్ ఛాలెంజ్ ఇట్. అది బికాజ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వలేదు, మన దగ్గర ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కాలేదు కనుక ఇట్ ఈస్ ఎ ఛాలెంజబుల్ ఆర్డర్. బట్ అదర్వైజ్ వెన్ ద జడ్జ్ ఈస్ గివెన్ అన్ ఆర్డర్, జడ్జిమెంట్ అయి డిగ్రీ అయితే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ద వరల్డ్ అండి. ఇప్పుడు మీరు ఇండియాలో పెళ్లి చేసుకొని వస్తే అమెరికన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి మీకు వీసాలు ఇవ్వట్లేదా? సేమ్ థింగ్ అప్లైస్. ఇది కావేటి శ్రీనివాసరావు, అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు తోటి ది టాక్ విత్ అరవింద్ కొల్లి. ఫోన్ ట్యాపింగ్ నుండి మొదలుపెట్టి చిన్న చిన్న నేరాలకు ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థులతో సహా, అదే సందర్భంలో వివాహాలకి సంబంధించినటువంటి విడాకుల సమస్య చాలా తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి, వీటన్నిటి గురించి మనతోటి శ్రీనివాసరావు గారు మాట్లాడారు. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు, మా ప్రేక్షకులతో అభిప్రాయాలు పంచుకున్నందుకు.